మనం డైలీ న్యూస్లలో గానీ, ఇంకా సోషల్ మీడియాలో గానీ చూస్తుంటాం. ఈడీ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారని చెప్పి. సో, ఈ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో ఆఫీసర్స్ లెవెల్ జాబ్స్ కోసం అయితే రిక్రూట్‌మెంట్ స్టార్ట్ చేశారు. మీకు ఈ జాబ్స్ కోసం ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా తీసుకోకుండా డైరెక్ట్ మీరు అప్లికేషన్ చేస్తే చాలు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. అండ్ మీరు ఈ జాబ్‌కి సెలెక్ట్ అయిన వెంటనే స్టార్టింగ్‌లోనే మంత్లీ 70,000 వరకు సాలరీ అయితే పొందొచ్చు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి. బోత్ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. అండ్ మీరు మన సొంత రాష్ట్రంలోనే జాబ్ కూడా పొందొచ్చు. అంటే మన సొంత రాష్ట్రంలో ఉన్న ఈడీ ఆఫీసర్స్‌లో కూడా జాబ్ అయితే చేసుకోవచ్చు. నేను ఇదే వీడియోలో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్‌తో పాటు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్‌ని కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరు ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్లే ముందు మన ఛానల్‌లో డైలీ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్‌ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఈ ఆపర్చునిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద పనిచేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్‌మెంట్ వాళ్ళైతే రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే చూసుకోవచ్చు. టైటిల్ వచ్చేసి మీకు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ హైరింగ్ ఆఫ్ సిస్టమ్ అనలిటిక్స్ అండ్ సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెన్స్ అని చెప్పి ఉంటుంది. సో, మీకు డేట్ ఆఫ్ రిలీజ్ చూస్తే 20th జులై రోజు అయితే రిలీజ్ చేశారు. మీకు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మీరు 10th ఆగస్ట్ వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నేను ఇదే వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. సో, ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ డైరెక్ట్ రైట్ సైడ్‌లో ఉంది కదా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు టోటల్ అప్లికేషన్‌కి సంబంధించింది కానీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో, ఈ ఆపర్చునిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్‌మెంట్ వాళ్ళైతే రిక్రూట్‌మెంట్ అయితే చేస్తున్నారు. టోటల్ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ కోసం. ఇందులో ఫస్ట్‌ది వచ్చేసి మీకు సిస్టమ్ అనలిటిక్స్ ఉంటుంది. ఇందులో మీకు 7 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్‌ది సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ ఉంటుంది. దీనిలో మీకు టోటల్ 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు జాబ్‌కి అయితే సెలెక్ట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇట్ వేరియస్ ఆఫీసెస్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్‌మెంట్ అక్రాస్ ద ఇండియా. మీరు అక్రాస్ ద ఇండియా ఎక్కడెక్కడైతే ఈడీ ఆఫీసెస్ ఉంటాయో మీరు అక్కడ వర్క్ చేసుకోవచ్చు. మన ఓన్ స్టేట్‌లో ఉన్న ఈడీ ఆఫీస్‌లో కూడా మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు. సో, ఇందులో మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు సాలరీ వచ్చేసి సిస్టమ్ అనలిటిక్స్‌కి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్‌లోనే మంత్లీ 70,000 సాలరీ ఇస్తారు. లేదు మీరు సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ దానికి సెలెక్ట్ అయినట్లయితే మీకు మంత్లీ స్టార్టింగ్‌లోనే 55,000 పర్ మంత్ సాలరీ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో, మంచి సాలరీ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. మీకు క్లియర్‌గా వాళ్ళు నోటిఫికేషన్‌లోనే నేచర్ ఆఫ్ డ్యూటీస్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. నేను నోటిఫికేషన్ పీడీఎఫ్‌ని అయితే కింద డిస్క్రిప్షన్ లింక్‌లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి ఒకసారి చూసుకోండి. తర్వాత మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ చెప్పాను కదా, ఎనీవేర్ ఇన్ ఇండియా. మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేయడానికి రెడీగా అయితే ఉండాలి. సో, ఈ జాబ్ మీకు ఇనీషియల్‌గా మీకు టెన్యూర్ వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది. ఫస్ట్ 1 ఇయర్, దాని తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. దాని తర్వాత ఒక ఎక్స్పాండబుల్ వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. దాని తర్వాత మీ పర్ఫార్మెన్స్ ఇంకా వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని ఫర్దర్‌గా కూడా ఎక్స్పాండ్ అయితే చేస్తామని చెప్తున్నారు. సో, మీకు క్వాలిఫికేషన్ ఏముండాలంటే క్వాలిఫికేషన్ నేను క్లియర్‌గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ సిస్టమ్ అనలిస్ట్ దానికి చూస్తే మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్. డిజైరబుల్ అనేది మ్యాండేటరీ కాదు, ఉంటే మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తారు. సో, ఎసెన్షియల్ వచ్చేసి మీకు బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసినా, లేదు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్స్ ఆర్ బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసినా, లేదు మీరు కంప్యూటర్ సైన్స్‌లో చేసినా, లేదు కంప్యూటర్ టెక్నాలజీలో చేసినా, లేదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసినా, లేదు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. అంటే మీరు బీకామ్‌లో కానీ, లేదు గ్రాడ్యుయేషన్ అంటే మీరు బీటెక్‌లో కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ రిలేటెడ్ దానిలో చేసిన వాళ్ళు, ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు. లేదు మీరు మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసినా, లేదు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు. మీకు డిజైరబుల్‌లో ఒకవేళ ఎక్స్పీరియన్స్ కానీ, దాంట్లో నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు కానీ అది మ్యాండేటరీ కంపల్సరీ అయితే కాదు. తర్వాత మీకు సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ దానికి చూస్తే మీరు బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసినా, లేదు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, లేదు కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ టెక్నాలజీ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. దీనికి కూడా సేమ్ మీకు డిజైరబుల్ ఉంటే మాత్రం డిజైరబుల్‌లో ఇచ్చింది మీకు ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అది మాత్రం కంపల్సరీ అయితే కాదు. సో, మీకు అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి ఎలిజిబిలిటీ అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసి పెట్టుకోండి. తర్వాత మీకు సెలక్షన్ ఎలా ఉంటుందంటే జస్ట్ మీరు మీరు అప్లికేషన్‌ని పంపిస్తారు కదా, దాన్ని బేస్ చేసుకొని మీ ఈమెయిల్స్‌కి అయితే వాళ్ళు పంపిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేశారు. ఆ ఇంటర్వ్యూకి సంబంధించి డేటు, టైము, వెన్యూ అనేది మీరు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఉంటుంది కదా, ఆ ఈమెయిల్‌కి అయితే సెండ్ చేస్తామని చెప్తున్నారు. సో, ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో, ఈ దానికి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ అయితే పోస్ట్ ద్వారా పంపాలి. సో, మీరు అప్లికేషన్ ఫామ్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను.
మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, సాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో మీకు నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంటుంది. సో మీరు నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. మొత్తం ప్రింట్అవుట్ తీసుకోకండి, దాంట్లో కింద స్క్రోల్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని మాత్రమే ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకుంటే ఇలా వస్తుంది. ఫస్ట్ మీ ఫుల్ నేమ్ దీన్ని ఫిల్ చేయాలి. మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఫుల్ నేమ్ వచ్చేసి బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఫాదర్స్ నేమ్, మ్యారిటల్ స్టేటస్, మీ హోమ్ టౌన్ ఎక్కడ ఉంటుందో అది, మీ కంప్లీట్ రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వాలి. కరస్పాండెంట్ 2 ఇచ్చేసాక ఫస్ట్ కరస్పాండెంట్, దాని తర్వాత కరస్పాండెంట్ అడ్రస్ ఇవ్వాలి, దాని తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి. 2 సేమ్ అయితే 2 సేమ్ ఇచ్చేసండి. తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ప్రజెంట్ వాడుతున్నది ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి మాత్రం ప్రజెంట్ వాడుతున్నది ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ఇచ్చారు కదా, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూకి సంబంధించి డేట్, టైం, వెన్యూ పంపిస్తామని చెప్పి. ఖచ్చితంగా ప్రజెంట్ వాడుతున్నది ఇచ్చేసాక ఆధార్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి. తర్వాత క్వాలిఫికేషన్, ఫస్ట్ మీరు 12th గ్రేడ్ ఇవ్వాలి, దాని తర్వాత గ్రాడ్యుయేషన్, లేదా మీరు ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇంకా ఎనీ అదర్ రిలవెంట్ కోర్సెస్ కానీ అవి చేస్తే దాని గురించి కూడా ఇవ్వాలి. ఫస్ట్ మీ కోర్స్ టైటిల్ ఇవ్వాలి, బోర్డు లేదా యూనివర్సిటీ, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఇయర్ ఆఫ్ పాసింగ్ క్లియర్గా అన్ని ఇచ్చేసాక మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. టోటల్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చేసాక కిందకి స్క్రోల్ చేస్తే మీ ఎనీ అదర్ స్పెషల్ అచీవ్మెంట్స్ ఇంకేమైనా ఉంటే అది కూడా ఇచ్చేసాక చాయిస్ ఆఫ్ స్టేషన్ కూడా అట్లీస్ట్ 1 ఏదో ఒకటి చూస్ చేసుకున్నాక ఆ టిక్ బాక్స్లో టిక్ చేయాలి. టిక్ చేశాక మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ 12th మార్క్ షీట్, ఓన్లీ జిరాక్స్ మాత్రమే, ఒరిజినల్ ఏదే అవసరం లేదు. 12th మార్క్ షీట్, ఇంకా గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఇవన్నీ మీరు దీంతో పాటు పంపించాలి. చెప్తాను ఎక్కడికి పంపించాలనేది. ఆ టిక్ బాక్స్లో టిక్ చేసి సిగ్నేచర్ చేసి మీ ప్లేసు, డేటు, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, ఏ డేటు, అవి 2 అక్కడ ఇచ్చేసి ఈ అప్లికేషన్ ఫామ్ని ఇవన్నీ మీరు మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి స్పీడ్ పోస్ట్ అయితే తీసుకోవాలి. ఆ స్పీడ్ పోస్ట్ మీద ఒక ఎన్వలప్ తీసుకోవాలి. ఫస్ట్ ఆ ఎన్వలప్ మీద సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సిస్టమ్ అనలిస్ట్, లేదా మీరు ఏ జాబ్కి అప్లై చేసుకుంటే ఆ జాబ్, లేదంటే సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెన్స్ ఇన్ ఈడీ అని చెప్పి రాయాలి. దాంట్లో దాని మీద ఎన్వలప్ మీద ఫస్ట్ టాప్లో అలా రాసాక లెఫ్ట్ సైడ్లో ఫ్రమ్ అడ్రస్ అని చెప్పి మీ అడ్రస్, టు అడ్రస్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, హెడ్ క్వార్టర్స్ ఆఫీస్, బ్లాక్ ఏ, ప్రవర్తన్ భవన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్, న్యూఢిల్లీ 110011, ఈ లొకేషన్కి అయితే మీరు పంపించాలి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒక ఎన్వలప్ తీసుకొని ఆ ఎన్వలప్ మీద సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సిస్టమ్ అనలిస్ట్ లేదా సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఈడీ అని చెప్పి రాసి ఎన్వలప్ మీదే మీరు ఫ్రమ్ అడ్రస్ దగ్గర మీ అడ్రస్, టు అడ్రస్ దగ్గర ఇక్కడ నేను బ్రాకెట్లో పెట్టాను కదా ఆ అడ్రస్ రాసేసి ఆ ఎన్వలప్లో మీ అప్లికేషన్ ఫామ్ని ఇంకా నేను చెప్పిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ మాత్రమే పెట్టి ఈ అడ్రస్కి అయితే పంపించాలి. మీరు షార్ట్ లిస్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు మెయిల్ చేస్తామని చెప్తున్నారు. మీరు షార్ట్ లిస్ట్ కాకపోతే మాత్రం మీరు ఎలాంటి మెయిల్ అయితే రిసీవ్ చేయాలని చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసుకోండి, ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు కాబట్టి. సో మీరు 21 days, విత్ ఇన్ 21 daysలో మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎప్పటి నుంచి అంటే 28th July నుంచి, అంటే మీరు 10th August వరకు మీరు ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్ మీరు ఆఫ్లైన్లో కాబట్టి మీరు తొందరగానే పంపించడానికి ట్రై చేయండి. సో ఈ ఆపర్చునిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నాను. డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు అయితే 2 types ఆఫ్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది మీకు పర్మనెంట్ అయితే కాదు, కాంట్రాక్ట్ బేస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మాక్సిమం ఒక 5 years అయితే ఉంటుందని చెప్తున్నారు. దాని తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు ఫర్దర్గా చాలా యూజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం నేను లింక్స్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.